హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే చేసి చూపిస్తాను. నేను శుభ్రంగా కడిగేసుకొని పై తొక్కు తీసేసి ఇటుపక్క అటుపక్క కూడా కోసేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తురిమేసి హల్వా చేసుకుంటాము. ఇది క్యారెట్ తినకపోయేసరికి మా పాప ఇట్లాగైతే హల్వా చేసి పెడదామనేసి క్యారెట్ హల్వా అయితే చేస్తూ ఉన్నాను. ఇది నెల్లూరులో మొన్న కాదు, ఒక నెల కిందట అట్లాగైంది. తెస్తే ఎంత తీసుకున్నారు, 100 గ్రాములు, సరిగ్గా గుర్తులేదు. అది ఒక మనిషికి, 2 మనుషులకైతే వచ్చింది. ఇప్పుడు మనం చేసుకుంటే మన ఇంట్లో అందరికైతే వస్తుంది. అందుకోసం అనేసి నేను హల్వా అయితే చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది హల్వా అయితే. ఇది బిడ్డ తల్లులకు కానీ తాలింపు చేసి పెడితే పాలు కూడా పడతాయండి. నాకైతే ఫస్ట్లో సరిగ్గా పాలు ఉండేది లేదు. మా అబ్బాయి అప్పుడు తర్వాత క్యారెట్ తాలింపు చేసి పెడితే తర్వాత పాలు పడినాయి. పిల్లలకు కూడా మంచిది కూడా, పచ్చిగా పెట్టినా కానీ. ఈ ఫస్ట్లో అయితే జలుబు చేస్తుంది. అందుకోసమని మా పాపకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడే తినిపిస్తే తల్లికి బిడ్డకి జలుబు చేయకుండా కూడా ఉంటుంది పాలు ఇచ్చేప్పుడు కన్నాక. అందుకోసం ఇప్పటి నుంచే కూడా అలవాటు చేస్తూ ఉన్నాను. రేపు కన్నాక తాలింపు చేసి పెడితే బిడ్డకి జలుబు చేయకుండా ఉంటుంది. ఇది జలుబు కూడా చేస్తుందండి. ఫస్ట్లో అయితే మా అబ్బాయికి జలుబు చేసేసింది ఈ తాలింపు తినే లోపల. కానీ పాలు మాత్రం బాగా పడినాయి. ఇది అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ క్యారెట్ తింటే పాలు కూడా పడతాయండి. ట్రై చేయండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం, బిడ్డ తల్లులు. ఇది రక్తం కూడా పడుతుంది, అది మాత్రం అందరికి తెలిసి ఉంటుంది. ఇట్లాగైతే తురిమేసుకున్నాను నేను. మొత్తం అయితే తురిమేసుకొని చూపిస్తాను. క్యారెట్ మొత్తం ఇలాగైతే తురిమేసుకున్నాను. ఇప్పుడు హల్వా చేసుకుందాము. దీంట్లోకి నెయ్యి, పాలు, చక్కెర అవి కావాలి, యాలక్కాయలు. ఇప్పుడైతే స్టవ్ మంటేసేసి నెయ్యి తీసుకున్నాను, 1 కప్పు నిండా. సగం అయితే వేసేసి క్యారెట్ వేపుకుంటాను. బాగా నెయ్యిలోనే వాడాలి క్యారెట్ తురుము అయితే. నేను క్యారెట్ 1/2 కేజీ తీసుకున్నాను. చక్కెర అయితే ఒక 200 గ్రాములు అయితే తీసుకున్నాను. చక్కెర ఎక్కువ పట్టదండి తీపు, అందుకోసం అనేసి నేను 200 గ్రాములు అయితే చక్కెర వేసుకున్నాను. మనం ఇలాగా నెయ్యిలోనే వాడుస్తూ ఉంటే దీంట్లో నుంచి కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఇదంతా బాగా వాడ్చుకోవాలి నెయ్యిలోనే. ఇంకా నెయ్యిలో వాడిపోయింది. ఇప్పుడు ఏమంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో నీళ్ళు కలపకుండా మొత్తం అయితే పోసేస్తున్నాను. నేను ఒక చుక్క కూడా నీళ్ళు కలపలేదు. ఇంకా ఈ పాలన్నీ పోసేసి కొంచెం ఆ పాలు అనేది ఇరిగేదానికి కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పుగా అయిపోతుంది. కొంచెం వేసుకున్నాను, ఆ పాలు ఇరిగేదానికి మాత్రమే.
టేస్ట్ కూడా చక్కెరకి ఒక కొంచెం ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుంది. పాలు ఇరుగుతాయో లేదనేసి నేను మళ్ళీ కొంచెం నిమ్మ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నిమ్మ ఉప్పు ఎక్కువైనా కానీ పులుపు వచ్చేస్తుంది, పుల్లగా అయిపోతుంది. మనము చూసుకొని ఒక 5 పులుకులు అయితే వేసుకోవాలి పాలు ఇరిగేదానికి మాత్రమే. తర్వాత స్టవ్ కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత చూడండి పాలు అయితే ఇరిగినాయి. ఇంక ఇదంతా బాండ్లకు అంటుకోకుండా మొత్తంగా అయితే కలుపుకుంటూ ఉండాలి, బాగా పాలన్నీ ఇనిగిపోయేదాకా. ఇదేమంటే నాకు ఫస్ట్లో ఏమంటే అబ్బాయి బాక్స్లో పెట్టారు, ఇంక 10 రోజులైంది బయటకు వచ్చే లోపల. తర్వాత నాకు పాలు అయితే అంటే రాకుండా అయిపోయినాయి. తర్వాత అంటే ఇంటికి వచ్చేసాము అబ్బాయిని తీసుకొని. తర్వాత ఏమంటే ఇంకా నా పాలు లేకుండా ఉన్నాయి. ఎవరో చెప్పారంట మా అత్తమ్మకి, క్యారెట్ పెట్టండి తాలింపు పాలు పడతాయి అనేసి. ఇంకా క్యారెట్ తాలింపు అయితే పెట్టింది మా అత్తమ్మ. ఇంకా మరుసటి రోజుకే పాలు అయితే పడినాయి. ఇంకా ఆ క్యారెట్ తాలింపు తినేలోపల జలుబు చేసేసింది మా అబ్బాయికి అయితే ఉన్నట్టుండి. పాలు అయితే పడతాయండి కడుపుతో ఉన్నప్పుడే. పచ్చి క్యారెట్ ఆ తాలింపులు తింటూ ఉన్నామంటే కన్నాకు కూడా వాళ్ళకి మనకి ఒంట్లో ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి తిని అట్లాగా, అందుకోసం అనేసి పుట్టినాక కూడా జలుబు చేయకుండా ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడే అలవాటు చేయండి. తర్వాత కన్నాకు కూడా తిన్నామంటే పాలు బాగా పడతాయి. మొత్తంగా అయితే ఇనిగిపోయింది. తర్వాత చక్కెర వేసేసుకున్నాను. తర్వాత యాలక్కాయల పొడి వేసేసుకొని ఇంకా దించేసుకోవటమే. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటారేమో, నాకైతే తెలియదు కానీ నేనైతే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి జీడిపప్పు కూడా. అయితే మాత్రం చాలా బాగుండిందండి. మనము బయట తెచ్చుకుంటాం కదా స్వీట్ అంగట్లో, అట్లాగైతే ఉండింది, చాలా బాగుండింది. ఇంక నా యాలక్కాయ పొడి కూడా వేసేసాను లాస్ట్. మనం నెయ్యి ఉంచుకోబెట్టుకున్నాను కదా, ఇంకా కొంచెం అరకప్పు అవి కూడా వేసేసి దించేసుకుంటాను. చాలా టేస్ట్ ఉంది, చెప్పలేను, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చి కోవా చెక్కలేదు ఇక్కడ, అందుకోసం అనేసి నేను పాలైతే ఇరగొట్టి ఇట్లా చేసుకున్నాను. కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే దించేసుకోండి, చల్లారిందంటే ఇనికిపోతున్నాయి. కొంచెం నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది, చల్లారినాక బాగా ఇనిగిపోతుంది అన్నమాట. మీకు చూసేదానికి ఇలాగ ఉంది కానీ ఆరెంజ్ కలర్లో అయితే ఉంది నాకు. ఇలాగా ఫోన్లో అయితే ఇట్లాగ ఉంది, వీడియోలో అయితే చూడండి బాగా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేసుకుంటాను. ఇంకా నా రెడీ అయిపోయింది. ఒక కోరిగిన్లోకి అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ చెప్పాలి కదా మీకైతే ఎలా ఉందో. మీకు ఇట్లా కనిపించట్లేదు కానీ పాలు ఇరిగి గుల్లగుల్లగా చాలా బాగుంది. ఆ కలర్ అట్లా కనిపిస్తుంది, ఏం అసలు ఒక డార్క్ లాగా అనిపిస్తూ ఉంది. అంతే, రెడీ అయిపోయింది. ఒక కోరిగిన్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. కాలిపోతూ ఉంది ఈ సెగకైతే. ఈ ఎండలకి ఇంకా వేడిగా ఉంది. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మాకైతే 41, 39 డిగ్రీలు అయితే ఉంది. క్యారెట్ హల్వా అయితే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిడ్డ తల్లులకైతే క్యారెట్ తాలింపు చాలా మంచిది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.